6 గురువుల ద్వారా ముందు ఉన్నారు. వాళ్ళు వచ్చి నీకు చెప్పారు. అప్పుడు యాజ్ఞవల్కుడు వచ్చి అడుగుతారు, నీకు ఎవరు ఏమిటి చెప్పారు అంటే చెప్తారు. వాళ్ళు చెప్పిందంతా వాళ్ళు చాలా జ్ఞానులు, మాతృమాన్ పితృమాన్ ఆచార్యమాన్ అయినప్పటికీ వాళ్ళు చెప్పింది ఒక పాదమే, మిగిలిన 3 పాదాలు నేను చెప్తాను అంటారు. అందుకని ఇక్కడ షడాచార్యం, షడంటే 6 గురువుల ద్వారా వాడు ఏ ఉపదేశం పొందాడో దానిలో ఏది తక్కువగా ఉంది, దాన్ని ఎలాగ పూరించాలి అదన్నీ చెప్తారు. ఆ తర్వాత వచ్చేది కూర్చ బ్రాహ్మణం. ఒక్కొక్కసారి ఆ ఆచార్యుని ద్వారా చెప్పిన ఉపదేశం చెప్పిన తర్వాత మళ్ళీ అది సంపూర్ణం కాదు అని దానికి ఉన్న లోటుపాట్లన్నీ చెప్పిన తర్వాత జనకుడు అంటాడు, నీకు 1000 ఆవులు ఇస్తున్నాను అంటే అప్పుడు ఏంటంటాడు, పితామేమన్యత నాను శిష్టహరేతేతి అంటే నువ్వు ఇంకా కృతకృత్యుడు కాలేదు నాయన, ఎవడు కృతకృత్యుడు కాలేదో వాళ్ళ నుంచి ఏమి తీసుకోవద్దు అన్నారు. ఎవరు? మా తండ్రిగా. అందుకని నేను తీసుకోను అంటాడు. తీసుకోను అంటే మరి అంత పెద్ద రాగని చిన్నబుచ్చినట్టే కదా. నేను ఇస్తానంటే నీ దగ్గర ఉంచుకుని నాకు అక్కర్లేదంటే అప్పుడు ఆఖరణ కూర్చో బ్రాహ్మణము అందులో సింహాసనం నుంచి దిగి వచ్చి ఈ జనకుడు ఈ విదేహము అంతా నీకు సమర్పిస్తున్నాను అంటే అప్పుడు అంటాడు, అభయమై ప్రాప్తోసి జనక. దీని ద్వారా ఏమిటి చెప్తున్నారంటే మిగిలిన ఉపనిషత్తుల్లో చెప్పారు, ఆ బ్రహ్మజ్ఞానం ఉపదేశం చేసినటువంటి గురువులకి పూర్తిగా ఈ పృథివీ అంతా ఇచ్చినా అది సమానము కాదు, వాళ్ళ రుణం నుంచి విముక్తులం కాలేము అని చెప్తారు. అది మరి ఇక్కడ చెప్పారో లేదో తెలియ చూద్దాం. జనకో వైదేహ ఆసాన్ చక్రే, ఇది ముందు జనకో వైదేహ ఆసాం చక్రే అంటే విదేహ దేశానికి రాజైనటువంటి విదేహంతో ఉన్నటువంటి అంటే శరీర భావం లేనటువంటి జనకుడు ఉండేవాడు. అస సంబంధ శారీరాది అనస్థో పురుషాన్ నిరుహ్య ప్రత్యూహ్య పునర్హృదయే దిగ్విరజేన చ పునః పంచదా వ్యూహ హృదయే ప్రత్యూహ హృదయం శరీరం చ పునర్ అన్యోన్య ప్రతిష్టం ప్రాణాది పంచవృత్యాత్మకే సమానాఖ్య జగదాత్మని సూత్రే ఉపసంహృత్య జగదాత్మానం శరీర హృదయ సూత్ర అవస్థాం అతిక్రాంతవాన్ య ఔపనిషద పురుషో నీతి నీతి వ్యపదిష్ట. ఇంతవరకు ఏమిటి చెప్పారని చెప్తున్నాడు. శరీరాది అనష్టం అంటే ఇంకా శరీరం ఉంది. శరీరం ఉన్నప్పుడు పురుష నిరుహ్య పుణ్యశబ్దంతో చెప్పినటువంటి పృథివీ, ఆయతనం, అగ్ని ఇలాంటివన్నీ చెప్పారే, ఆ పురుషాన్ నిరుహ్య. తరువాత ఇక్కడ ఈ అగ్ని ఇలాంటివి అష్టౌగ్రహ అతిగ్రహ అని చెప్పారు. తర్వాత ఈ శాకిలుడు అడుగుతూ ఉంటాడు, దీని తర్వాత ఏంటి, దీని తర్వాత ఏది అని చెప్పినవి. ఆ విధంగా చెప్పిన అష్టవిధాలైనటువంటి పురుషాన్ని నిరుహ్య ప్రత్యూష్య ఆ పురుషుడిని నిరూపం చేసి మళ్ళీ దాన్ని నిరూపించి పునర్హృదయే దిగ్భేదన పునః పంచదా వ్యూహే. ఇవి ముందు 5 దిశలు చెప్పాడు. ఈ దిశలకి దేవత ఎవడో అన్నాడు. ఆ దేవతతో ముందు 4 దిశలు, పైన 1 దిశ 5. ఆ 5 దిశలలో ఉన్నటువంటి దేవతతో వీడు ఐక్యాన్ని పొందాడు. అందుకని పునర్హృదయే దిగ్భేద నుంచి పునః పంచదా వ్యూహ్య హృదయ ప్రత్యూహ్య
మళ్ళీ వాటన్నిటికీ ఉద్గమన స్థానం హృదయమే అని చెప్పాడు. హృదయం శరీరంచ పునరన్యోన్య ప్రతిష్టం. ఈ హృదయము ఈ శరీరము, ఈ హృదయం అంటే హృదయాకాశం, ఈ రెండు ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉన్నాయి. ప్రాణాది పంచవృత్యాత్మకే సమానాఖ్య జగదాత్మని సూత్రే. మళ్ళీ పంచప్రాణములతో ఉన్నటువంటి ఆ సూత్రాత్మలో ఈ జగత్తంతా గుచ్చపడి ఉందని చెప్పి ఉపసంహృత్య జగదాత్మానం శరీర హృదయ సూత్రావస్థం. ఇప్పుడు జగత్ ఆత్మానం శరీర హృదయ సూత్ర అవస్థాం అతిక్రాంతవాన్ య. ఈ జగదాత్మ అన్నప్పుడు ఆ సూత్రాత్మకి ఏమిటున్నాయి? శరీరము ఆత్మ. మనకి శరీరం ఉంది, హృదయం ఉంది. మరి ఈ సమిష్టి శరీరము ఆ సూత్రాత్మ. వీటన్నిటిని కూడా జగదాత్మానం సూత్రాత్మ శరీర హృదయ సూత్ర అవస్థం. అది సూత్ర హిరణ్యగర్భ రూపంలో ఉంది. అతిక్రాంతవాన్ యః, వీటన్నిటినీ దాటినవాడు. ఈ 5 దిశల్లో ఉన్నవి అంతా దానికి కారణం హృదయం చెప్పాడు. ఈ హృదయము ఆ బయట ఉన్నది వేరు కాదని చెప్పాడు. దాన్ని మళ్ళీ సూత్రాత్మ అని చెప్పాడు. ఆ సూత్రాత్మని మళ్ళీ దాటిపోవాలి. అతిక్రాంతవాని ఔపనిషద పురుష. ఈ ఉపనిషత్తుల్లో చెప్పినటువంటి పురుషుడు ఆ సూత్రాత్మ కాదు, ఆ ఈశ్వరుడు కాదు, ఆ పైన నేతి నేతి వ్యపదిష్ట సాక్షాచ్చ ఉపాదాన కారణ స్వరూపేణ చ నిర్దిష్ట. ఈ ఏదైతే నేతి నేతి అని చెప్పారో అదే అన్నిటికీ ఉపాదాన కారణం, అభిన్న నిమిత్త ఉపాదాన కారణం చెప్పారో నిర్దిష్ట విజ్ఞానం ఆనందం బ్రహ్మ. విజ్ఞానం ఆనందం బ్రహ్మ అని ఏ చెప్పారు? ఈ అన్ని బ్రహ్మాండాలకి కారణ స్వరూపమైనటువంటి ఉపాదాన కారణమైన ఆ పరమాత్మనే విజ్ఞానం ఆనందం బ్రహ్మ అన్న వాక్యంలో ఇంతకుముందు చెప్పారు. తస్సైవ బాగాది దేవతా ద్వారైన పునరధిగమ. అదే ఈ వాణికి సంబంధించినటువంటి దేవత అజ్ఞాన దేవతల ద్వారా మళ్ళీ తెలుసుకోవాలి. పునరధిగమ కర్తవ్య. ఏదైతే ఈ జగత్కారణం విజ్ఞానం ఆనందం చెప్పామో దాన్నే మళ్ళీ ఈ ఇంద్రియాలకు అధిష్టమైన దేవతల ద్వారా మళ్ళీ తెలుసుకోవాలి. ఇది అధిగమ ఉపాయాంతరార్థో. తెలుసుకోవడానికి ఇంకొక ఉపాయం, ఇంకొక సాధన. అయం ఆరంభో బ్రాహ్మణ ద్వయస్య. 2 బ్రాహ్మణులుగా చెప్తారు. ఆఖ్యాయకాటు ఆచార ప్రదర్శనార్థ. ఏ విధంగా మన ఆచరణ చేయాలని చెప్పడానికి ఇక్కడ కథ రూపంలో చెప్పారు. ఓం జనకో హవై దేహ ఆసాం చక్రే అతః యాజ్ఞవల్క్య ఆవవ్రాజ తంహోవాచ యాజ్ఞవల్క్య కిమర్థం ఆచారీః పశూనిచ్చన్ అన్వాంతానితే ఉభయమేవ సామ్రాడితో వాచ. ఆ జనకుడు ఉండేవాడు విదోహాధిపతి ఉండేవాడు. వాని దగ్గరికి యాజ్ఞవల్కుడు వచ్చాడు. ఒకసారి వస్తే జనకుడు ఆయన అడుగుతున్నాడు, నాయన ఎందుకు వచ్చావు? నాకేమైనా సూక్ష్మ విషయాలు చెప్పాలనుకుని వచ్చావా, లేకపోతే నీకు ఆవులు కావాలంటే? 2గా బాగున్నాడు. కిమర్థం ఆచార్య ఎందుకు వచ్చావు? పశువునిచ్చాను అన్వాంతాన్ని. ఉభయమేవ సామ్రాడితి హోవాచ. 2 కావాలన్నాడు. అన్వాంతానంటే సూక్ష్మ వస్తు నిర్ణయాంతాన్ కృష్ణాన్ మత్త శ్రోతం ఇచ్చనితి.
అంటే అత్యంత సూక్ష్మ విషయాలను గురించి చెప్పిన ప్రశ్నలు వినడానికి వచ్చావా అని. అంటే రెండున్నారు. యత్తే కశ్చిత్ అబ్రవీత్ తత్శృణువామ ఇతి అబ్రవీన్ మే జిత్వా శైలిని వాగ్వై బ్రహ్మ ఇతి యథా మాతృమాన్ పితృమాన్ ఆచార్యవాన్ బ్రూయాత్ బ్రూయాత్ తథా తచ్చైలినిర్ అబ్రవీత్ వాగ్వై బ్రహ్మ ఇతి అవదతో హి కిం స్యాత్ ఇతి అబ్రవీత్ మే తస్య ఆయతనం ప్రతిష్ఠాం. నమే అబ్రవీతిది ఏకపాద్వా ఏతన్ సామ్రాడితి స వైనో బ్రూహి యాజ్ఞవల్క్య వాదేవ ఆయతనం ఆకాశ ప్రతిష్ఠా ప్రజ్ఞా ఇతి ఏనదుపాసీత తా ప్రజ్ఞతా యాజ్ఞవల్క్య వాదేవ సామ్రాడితు వాచ వాచా వై సామ్రాట్ బంధు ప్రజ్ఞాయతే ప్రజ్ఞాయతే ఋగ్వేదో యజుర్వేద సామవేదో అథర్వాంగిరస ఇతిహాస పురాణం విద్యా ఉపనిషదః శ్లోకాః సూత్రాణి అనువ్యాఖ్యానాని వ్యాఖ్యానాని ఇష్టం హుతం ఆశితం పాయితం అయం చ లోకః పరశ్చ లోకః సర్వాణి చ భూతాని వాచా ఏవ సామ్రాట్ ప్రజ్ఞాయంతే వాగ్వై సామ్రాట్ పరమం బ్రహ్మ నైనం వాగ్యహాతి సర్వాణి ఏనం భూతాని అభిక్షరంతి దేవో భూత్వా దేవానప్యేతి ఏవం విద్వానేతదుపాస్తే అస్తి ఋషభ సహస్రం దదామీతి హోవాచ జనకో వై దేహః సహోవాచ యాజ్ఞవల్క్యః పితా మే అమన్యత నానుశిష్య హరేతేతి. ఎత్తే కశ్చిత్ అబ్రవీత్ తత్ శృణవామ. నీకెవరైతే ఏదైనా చెప్పారో దాన్ని నాకు వినిపించిన ఆయన అని యాజ్ఞవల్కుడు జనకుడు అడిగాడు. అబ్రవీన్ మే జిత్వా సేన చెప్పాడు. ఏమిటి? వాగ్వై బ్రహ్మ, ఈ బాణియే బ్రహ్మస్వరూపం అంటే అప్పుడు యాజ్ఞవల్కుడు అంటాడు, ఆ ఉపదేశం చేసినటువంటి వాడు మాతృమాన్ పితృమాన్ ఆచార్యవాన్, తల్లి యొక్క ప్రేమ, తల్లి యొక్క ఉపదేశము, బోధ, శిక్ష అవన్నీ పొందినటువంటి వాడు. అదేవిధంగా పితృమాన్, తండ్రి యొక్క శాసనము, వాని యొక్క ఉపదేశము, వాని సేవలు చేసి వాని ద్వారా కూడా శిక్ష పొందినవాడు. అదేవిధంగా గురువుగారి ద్వారా బ్రూయాత్,
అంటే ఈ ముగ్గురు సంయోగం వల్లనే వీళ్ళ ప్రేమ, ఉపదేశము, బోధ, శిక్షణ వీట్ల ద్వారానే మనిషి ధర్మ మార్గంలో నడవగలుగుతాడు. ఈ మూడు లేవనుకోండి, వాడు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తూ ఉంటాడు. ఈ కాలంలో ఈ మూడు ఉన్నా సమంగా వినట్లేదు మన పిల్లకాయలు. స్వామిజీ మీరు చెప్పండి అంటారు వాడిని తీసుకొచ్చి, ఇంతకాలం నువ్వేం చేస్తున్నావు? అది ఎక్కువ ప్రేమ చూపించి వాళ్ళకి ఏమి శిక్ష ఇవ్వకుండా వాడు చెప్పినట్టు వీళ్ళు అనుసరిస్తూ ఉంటారు. ఆ ప్రేమ ఒట్టి పడుతోంది, వాడు బండరా చేసుకుని పడతాడు నెత్తి మీద. ప్రేమ దానిని ప్రేమ అన్నది అంతా అందరి మీద సమంగా ఉండాలి. మాతృమాన్ పితృమాన్ ఆచార్యమాన్ బ్రూయాత్ తథా తత్శైలిని రంధ్రవే. ఆ దిత్వాసేని అలాగే చెప్పాడు బాబు. వాగ్వై బ్రహ్మ, ఈ వాణి బ్రహ్మము. అవధతో కిం స్యాత్, మూగవాడి ద్వారా ఏమిటవుతుంది? అబ్రవీతితే తస్య ఆయతనం ప్రతిష్ట, దాని యొక్క ఆయతనము తరువాత ప్రతిష్ట అంటే ఉత్పత్తి స్థితిలో కారణము. అది ఎక్కడ ఉంటుందో చెప్పాడా అంటే నమ్మే అబ్రవి, అదేమీ చెప్పలేదు. వాగ్వే బ్రహ్మ అని చెప్పేశాడు అంతే. ఏకపాద ఏక సామ్రాడితే, ఇది ఒకటే పాదము. సభై నో బ్రూహి. అప్పుడు జనకుడు అంటాడు, ఆ మిగిలిన 3 పాదాలు నాకు చెప్పు యాజ్ఞవల్క్య. వాదేవ ఆయతనం, వాణియే దీనికి ఆశ్రయం. ఆకాశ ప్రతిష్ట, ఈ వాణి ఎక్కడి నుంచి పుడుతోంది? ఆకాశం, దానికి ఆధారం. ప్రజ్ఞ ఇది ఎన్నది ఉపాసీత, దీని ప్రజ్ఞ అంటే ప్రకర్షణ జ్ఞప్తి. కానీ ఇక్కడ ప్రజ్ఞ అంటే ఆయతనం ప్రతిష్ట. ఆయతనం నామ శరీరం. ఇక్కడ ఆయతనం అంటే శరీరం. వాగేవ ఆయతనం ఆకాశ ప్రతిష్ట. 3 కాలాల్లోనూ దేన్ని ఆశ్రయించి ఉంటుంది అదే. అబ్రవీది ఇతర ప్రజ్ఞ ఎక్కడ వచ్చింది ఇది భాషల్లో? త్రిపాదే శూన్యం ఉదయం కాల ఏదేవంత విద్వాన్ బ్రూహి చాహ వాగేవ ఆయతనం బ్రహ్మణో వాగేవ కరణం ఆయతనం శరీరం ఆకాశ వ్యాకృతాఖ్య అవ్యాకృతాఖ్య. అవ్యాకృతమైనటువంటి అంతర్యామి దాని శరీరం. ప్రతిష్ట ఆశ్రయ ఉత్పత్తి స్థితిలో కాదు. ప్రజ్ఞ అయితే ఏనది ఉపాసీత. ప్రజ్ఞ అయితే ఇయం ఉపనిషత్ బ్రహ్మణ చతుర్థ పాద. ప్రజ్ఞ అంటే ఆ ఉపనిషత్తులో చెప్పినటువంటి బ్రహ్మం యొక్క 4వ పాదము. కా ప్రజ్ఞత వాగే వైతి సామ్రాడ్, అది వాణియే. వాచా వై సామ్రాడ్ బంధు ప్రజ్ఞాయతే, వాణి ద్వారానే బంధువులు తెలుసుకుంటూ ఉంటారు. ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వాంగిరసము, ఇతిహాసము, పురాణము, ఇవన్నీ కూడా దీని ద్వారానే తెలుసుకుంటూ ఉంటారు. ఇతిహాసం విద్య, విద్య పురాణము, పురాణము విద్య. అంటే ఇక్కడ విద్య అని చెప్పాడు చూద్దాము. ఉపనిషత్ శ్లోకాలు, శ్లోకాలంటే ఇక్కడ సంహితా భాగం అని కూడా చెప్పచ్చు. లేకపోతే మీన చోట చెప్పిన శ్లోకాలు. సూత్రాన్ని అనువ్యాఖ్యానాన్ని, సూత్రములు వాటి యొక్క వ్యాఖ్యానాన్ని, ఈ చెప్పినటువంటి వ్యాఖ్యానాలన్నీ కూడా హుతం ఆసితం. తరువాత ఇష్టం, ఏదైతే దానికి ఇష్టమైందో దాన్ని కూడా వాణి ద్వారానే. హుతము ఆసితము. హుతం అంటే మనం వేసేటువంటిది. ఆసితం పాయితం
ఇవి రెండు మళ్ళీ చూద్దాం. ఆసితం, పాయితం. పాయితం పానదాన నిమిత్తం. పానదాన నిమిత్తం అయం చ లోక. పాయితం అంటే ఏదైతే మనం అన్నపానాలు పానాలను ఇచ్చాడు ఇక్కడ పాయితం. తర్వాత ఆయితం అంటే అసితం, మనం ఇచ్చే భోజనాలు, తర్వాత పానీయాలు, వాటి ద్వారా వచ్చేటువంటి ఫలితం. అసితం పాయితం. అభయం చ లోక పరస్య లోక. అయం చ లోక పరస్య లోక. ఈ లోకము పరలోకం కూడా వాడి ద్వారా. సర్వాణి చ భూతాన్ని వాగ్వయ సామ్రాట్ ప్రజ్ఞాయంతే. వాడి ద్వారా చేస్తాం. వాగ్వయ సామ్రాట్ పరమం బ్రహ్మ, ఇదే పరబ్రహ్మం. నైనం వాగ్జహాతి. ఈ విధంగా ఈ వాణిని ఆయతనముతో ప్రతిష్టతో ఎవరైతే ఉపాసన చేస్తూ ఉంటారో వాళ్ళ నుంచి ఈ వాణి విడిపడదు. సర్వాణి ఈనం భూతాన్ని అభిక్షరంతి. అన్ని భూతాలు అంటే అందరి జనాలు వాడికి వచ్చి ఉపహారాలు ఇస్తూ ఉంటారు. దేవో భూత్వా దేవానప్యేతి. ముందు దేవతా స్వరూపం అయి నువ్వు దేవతని పూజించాలి. మందిరానికి వెళ్తాం పూజలు చేయడానికి. ముందు మనం స్నానం చేస్తాం, తర్వాత అన్ని అలంకారాలు పెట్టుకుని వెళ్తాం. ఆ తర్వాత దేవుడికి స్నానం చేస్తాం, ఆ తర్వాత దేవుడికి పూజ చేస్తాం, అలంకారం అంతే. కానీ నైవేద్యం పెట్టేవాడు ముందు మనం తింటామా? నైవేద్యం ముందు దేవుడికి పెడతాం. దేవో భూత్వా దేవానప్యేతి. ముందు మన దేవత మనం దేవత కింద అలంకరించుకుని అప్పుడు దేవతకి పూజ చేస్తాము. దేవో భూత్వా దేవానప్యేతి అన్నప్పుడు అంటే ఇక్కడ వాడు చెప్పిన అర్థం ఏమిటంటే, ఏ దేవతనైతే మనం ఉపాసన చేస్తామో శరీరం పోయిన తర్వాత ఆ దేవతా స్వరూపాన్ని పొందుతాము. ఏవం విద్వాన్ ఉపాస్తే. ఈ విధంగా ఎవరైతే దాన్ని అస్థి వృషభ సహస్రం దదామి ఇలా చెప్తే, ఈ హస్తి వృషభం, ఈ హస్తి ఋషభం అన్నప్పుడు ఏనులాంటి ఆబోతులు ఉన్నటువంటి, ఏనుగంత ఆబోతులు ఉన్నటువంటి వాటి ద్వారా వచ్చినటువంటి ఆవులు. సహస్రం దదామి అంటే పెద్ద పెద్ద ఆవులు ఎక్కువ పాలిచ్చేవి ఏదో ఉండొచ్చో చూద్దాం అంటే అప్పుడు ఈయన అంటాడు, అయ్యా మా తండ్రి గారు చెప్పారు కుట్టుకుట్టుడు అయ్యేంత వరకు ఏమి తీసుకోవద్దు అని. ఏమి తీసుకోవద్దు. కింటు ఎత్తే తుభ్యం కశ్చిద్ అబ్రవీత్ ఆచార్యో అనేక ఆచార్య సేవి హి భవాన్. నువ్వు చాలా మంది గురువులను సేవించావు. తం చూడవామ ఇతర అబ్రవీత్ భుక్తవాన్ మే మమ ఆచార్య జిత్వా నామత. శిలినస్య అపత్యం, శిలి అందుకని శైలిని అన్నారు. వాగ్దేవ బ్రహ్మ, వాగ్దేవత బ్రహ్మం అని చెప్పారు. ఇతరు యథా మాతృమాన్ మాతా యస్య విద్యతే పుత్రస్య సమ్యక్ అనుశాస్త్రి. అంటే వాడిని సమమైన దావలో పెడుతూ ఉంటుంది ఆ తల్లి. అనుశాసన కర్తీచ మాతృమాన్, వాడు అనుశాసనంలో ఉంటాడు. తల్లిదండ్రులను దేవతలుగా పూజిస్తూ వాడు చెప్పిన మాటలను వింటూ ఉంటాడు. అతవూర్ధ్వం పితాయస్య అనుశాస్త. ఆ తర్వాత తండ్రి అనుశాసనంలో ఉంటాడు. ఈ తండ్రి అనుశాసనము అని ఉన్నది శిక్ష, ఏ విధంగా నడుచుకోవాలి, ఏమేమి చేయాలి, ఎవరినెవరిని ఆదరించాలి అన్నది. ఉపనయనాత్ ఊర్ధ్వం ఆ సమావర్తనాద్ ఆచార్యో యస్య అనుశాస్త. అంటే సమావర్తన సంస్కారము అంటాం.
ఉపకోసరుడి ప్రసంగంలో వచ్చింది చాందోగ్యంలో. ఆ సత్యకామ జావాలుడు అందరికీ సమాప్తం సంస్కారం చేశాడు, ఉపకోసరుడికి చేయలేదు. ఏ విధంగా అయితే హాస్పిటల్లో వేసిన వాళ్ళకి హాస్పిటల్లో అడ్మిట్ చేసిన తర్వాత మళ్ళీ డిశ్చార్జ్ సర్టిఫికేట్ వాడికి తీసుకోవాలి. అదేవిధంగా గురుగారు ఆశ్రమంలోకి వెళ్ళిన తర్వాత గురుగారు ఆజ్ఞ ఇస్తేనే బయటికి రావాలి. అది సమావర్తనం. అంతవరకు శిక్ష ఎవరిస్తారు? గురువు గారు ఇస్తారు. యస్య అనుశాస్త ఆచార్యాన్ ఏవం శుద్ధిత్రిహేతు సంయుక్త. ఇదేమిటి శుద్ధిత్రయం? ఈ విధంగా శాసనాన్ని అనుశాసనాన్ని శిక్షని గ్రహించి హేతు సంయుక్త సాక్షాత్ ఆచార్య స్వయం న కదాచిదపి ప్రామాణ్యాద్ వ్యభిచరతి. వాడు ఏమి చెప్పినా ప్రమాణపూర్వకంగా చెప్తాడో అప్రమాణపూర్వకంగా ఏది చెప్పడు. స యథా భూయాత్ శిష్యాయ తథా అసౌజిత్వా శనిరుక్తవాన్. అదేవిధంగా నీకు చెప్పాడు ఆయన వాగ్ బ్రహ్మ అవదతో కిం స్యాత్. భగవాన్ ద్వారా ఏంటవుతుంది? నహి మూకస్య ఇహ అర్థం అముత్రార్థం వా కించన స్యాత్. మూగవానికి ఈ లోకంలో కూడా పొందేటువంటిది ఏమీ లేదు, లేకపోతే పరలోకంలో కూడా పొందే నవకించిన స్యాత్. కింటు అబ్రవీత్ ఉక్తవాస్తే తుభ్యం తస్య బ్రహ్మణ ఆయతనం. ఇప్పుడు వాణి బ్రహ్మము అన్నారు, దాని ఆయతనము ప్రతిష్ట చెప్పారా లేదా? మరి ఆయతనం అంటే ఏమిటి? శరీరం. ప్రతిష్ట త్రిషు అపి కాలేషు యహ ఆశ్రయం. 3 కాలాల్లో ఈ వాణికి ఆశ్రయమైనది ఏదో చెప్పారా? ఆహ ఇతరు నా మే అబ్రవీత్. అది ఆయన చెప్పలేదు. ఇతరాహ యది ఏకపాద్వా ఏక పాదో వేసి ఒకటే పాదము బ్రహ్మణ తదిదం ఏకపాద్ బ్రహ్మ. బ్రహ్మకి 4 పాదాలు, అందులో ఒక పాదం గురించి చెప్పారు. త్రిభి పాదై శూన్యం ఉపాస్యమానమపి న ఫలాయ భవతి. దీని పూర్తిగా కాని పక్షంలో దాని ఉపాసన చేస్తే ఫలితం లేదు. ఇది ఏం సత్వం విద్వాన్ సన్ అస్మభ్యం బ్రూహి యాజ్ఞవల్క్య. తం విద్వాన్ సన్, నువ్వు తెలుసుకున్నవాడివి, తెలిసిన వాడివి, అందుకని అస్మభ్యం బ్రూహి నాకు చెప్పు. సచాహ వాగేవ ఆయతనం. దీనికి శరీరం ఏమిటి? వాగ్బ్రహ్మకి వాణియే దాని శరీరము. వాగేవ బ్రహ్మణో వాగేవ కరణం ఆయతనం శరీరం. ఆకాశో అవ్యాకృతాఖ్య ప్రతిష్ట. ఆకాశము అంటే నామరూపాలు లేనటువంటి అవ్యాకృతమైనటువంటి ఆకాశము అంటే అది ఇక్కడ అంతర్యామి అని చెప్పాలి. ఆ అంతర్యామి దీనికి ప్రతిష్ట. ఉత్పత్తి స్థితిలే కాలేషు ప్రజ్ఞాతి అయినది ఉపాసీత. ప్రజ్ఞా ఇది ఎం ఉపనిషద్ బ్రహ్మణ చతుర్థ పాద. ప్రజ్ఞ అని దీనిని ఉపాసన చేయాలి, అది 4వ పాదము. చతుర్థ ప్రజ్ఞా ఇది కృత్వా ఏన బ్రహ్మ ఉపాసీత. ప్రజ్ఞ అని దాని పేరు. వాగ్బ్రహ్మకి పేరేమిటి? ప్రజ్ఞ. కా ప్రజ్ఞత. ఇది ఏమిటి అంటే కిం స్వయమేవ ప్రజ్ఞ ఉత ప్రజ్ఞా నిమిత్తం. అది స్వయం ప్రజ్ఞ, లేకపోతే ప్రజ్ఞకు నిమిత్తమా? యథా ఆయతన ప్రతిష్ఠే బ్రహ్మణే వ్యతిరిక్తే తద్వత్కిం. ఇది ఆయతను ప్రతిష్ట దానికి వేరుగా చెప్పారు. అలాగా అంటే నా కథం తరిహి వాగేవ సామ్రాట్ ఇది హోచ వాగేవ ప్రజ్ఞా ఇది హోవాచ ఉక్తవాన్. న వ్యతిరిక్త. వాణియే ప్రజ్ఞ, వేరు కాదు. కథం తన వాణ్యే ప్రజ్ఞ. ఈ వాణి ప్రజ్ఞ ఎలాగా అంటే వాచావై సామ్రాట్ బంధుం ప్రజ్ఞాయతే. బంధువు అంటే తన చుట్టాలని వాటిని ఈ వాణి ద్వారానే తెలుసుకుంటాడు. అస్మాకం బంధురితి ఉక్తే ప్రజ్ఞ. చెప్పిన తర్వాత తెలుసుకుంటాడు. బంధువు
తథా ఋగ్వేదాది ఋగ్వేద. ఇష్టం, ఇష్టం అంటే యాగ నిమిత్తం ధర్మజాతం. ఇష్టం అంటే మనకిష్టమైనది కాదు, యాగ నిమిత్తం ధర్మజాతం. యాగానికి ఇష్టాపుత్తం అంటామే, అక్కడ దాన్ని ఇష్టమన్నాడు. అందుకనే యాగానికి నిమిత్తమైనటువంటి శాస్త్రాల్లో చెప్పినటువంటి ఉతం హోమ నిమిత్తం, హోమానికి. అసితం అన్నదాన నిమిత్తం, అన్నదానానికి, అన్నదానం ద్వారా వచ్చేటువంటి ఫలితం. పాయితం పానీయాల ద్వారా ఇచ్చేటువంటి పుణ్యం. నిమిత్తం అయంత లోక ఇదంత జన్మ పరస్య లోక. తర్వాత ఈ వాణి ద్వారానే ఇవన్నీ తెలుసుకుంటాట. ఈ లోకం పరలోకము ప్రతిపత్తవేచ జన్మ సర్వాణి చ, జన్మ కూడా సర్వాణి చ భూతాని వాచా ఏవ సామ్రాట్ ప్రజ్ఞాయతే. ఈ అన్ని భూతాలని కూడా వాణి ద్వారానే తెలుసుకుంటాడు. అంటే ఈ అన్నదానం ద్వారా ఏమిటి ఫలితం, ఈ వేదాల్లో ఏమిటి చెప్పారు, ఏ లోకానికి పోతాడు, ఇదంతా చదివి లేకపోతే విని వాచాయ సామ్రాట్ ప్రజ్ఞాయతే, వాడి ద్వారానే ఇవన్నీ తెలుసుకుంటాడు. బలిదాన ఉపాహార సమర్పణము, ఎవడికి ఏమి బలి ఇవ్వాలి, ఎవడికి ఏమి ఉపహారంగా ఇవ్వాలి, ఇలాంటివన్నీ. వాగ్వై సామ్రాట్ ప్రజ్ఞాయతే అంటే భాగ్యేవ బ్రహ్మణ ఏవా, అంతర్యామి బ్రహ్మం చెప్పాడే దాని ద్వారా. ఎందుకంటే అది అంతర్యామి బ్రహ్మ దీని ప్రతిష్టాన్ని ఉపాసన చేస్తున్నాడు కదా, అందుకని దాని ద్వారా ఇవన్నీ తెలుసుకుంటాడు. వాగ్వై సామ్రాట్ పరమ బ్రహ్మ. చూడండి మళ్ళీ ఇది పరమ బ్రహ్మము. నయనం యథోక్త బ్రహ్మ విధం వాగ్యహాతి, వాడి మాట ఎప్పుడూ పడిపోదు. పరాసి శుచి. సర్వాణి ఏనం భూతాన్ని అభిక్షరంతి. తరువాత ఎవడైతే ఈ వాణిని ఆ అంతర్యామి బ్రహ్మరూపముగా ఉపాసన చేస్తున్నాడో వాడికి అందరూ తీసుకొచ్చి ఏదో ఒకటి ఇస్తూ ఉంటారు. అభిక్షరంతి సంయోజయంతి. బలిదానాదిభిర్ ఇహ అంటే వాడికి ఏదో ఒకటి ఇస్తూ ఉంటారు. దేవో భూత్వా పునః శరీరపాతోత్తర కాలం వాడు మళ్ళీ దేవత అవుతాడు. అపి గచ్చతి ఏవం విద్వాన్ ఏతదుపాస్తే విద్యా నిష్క్రియార్థం. మరి వీడు ఉపదేశం చేశాడుగా, అందుకని హస్తితుల్య ఋషభ అస్థి ఋషభ. హస్తితుల్య ఋషభ అంటే ఏదినంత ఆంబోతాడు. హస్తి ఋషభ యస్మిన్ గో సహస్రే, దాని ద్వారా ఉత్పత్తి చెందినటువంటి ఆవు. తద్ హస్తి ఋషభం శాస్త్రం దదామి ఇది హోవాచ జనతో వైదేహ. సాహోవాచే యాజ్ఞవల్క్య అనన శిష్య శిష్యం. అనన శిష్య అంటే పూర్తిగా శిక్ష ఇవ్వకుండా, శిక్షాం అకృత్వ, పూర్తిగా వాడికి అడిగిందంటే వాడికి పూర్తిగా చెప్పాలి. శిష్యాదానం నా హరేత ఇది మే మమ పిత అమన్యత. వాడికి పూర్తిగా శిక్ష ఇవ్వాలి. అథవా లేకపోతే ఇలా కూడా చెప్పచ్చు, వాడు ఏమి అడిగాడో అంతా వాడికి చెప్పాలి, అది శిక్ష అంటే. లేకపోతే వాడు పూర్తిగా జ్ఞానం అయ్యేంత వరకు, తనంతటి వాడు అయ్యేంత వరకు వాడి దగ్గర నుంచి ఏం తీసుకోవద్దు. రెండు విధాలు కూడా అర్థం చెప్పచ్చు అంటున్నారు. ఆ విధంగా మా తండ్రి గారు అనేవారు. అంటే ఇక్కడ ఏమిటి, నేను కూడా అలాగే అనుకుంటున్నాను, అందుకని నువ్వు ఇచ్చేది నాకేం వద్దు అని చెప్పాడు. ఆ తర్వాత యదేవతే కశ్చిద్ అబ్రవీత్ తృణవామ ఇతి అబ్రవీన్ మే ఉదం సౌల్బాయన
ఉద్దంగః సౌల్బాయనః ప్రాణో వై బ్రహ్మేతి యథా మాతృమాన్ పితృమాన్ ఆచార్యవాన్ బ్రూయాత్ తథా తత్ సౌల్బాయనో అబ్రవీత్ ప్రాణో వై బ్రహ్మ ఇతి అప్రాణతో హి కిం స్యాత్ ఇతి అబ్రవీత్ తే తస్య ఆయతనం ప్రతిష్ఠాం నా మే అబ్రవీత్ ఇతి ఏకపాద్వా ఏతత్ సామ్రాడితి స వైనో బ్రూహి యాజ్ఞవల్క్య ప్రాణ ఏవ ఆయతనం ఆకాశ ప్రతిష్ఠా ప్రియమితి ఏన దుపాసీత కా ప్రియత యాజ్ఞవల్క్య ప్రాణ ఏవ సామ్రాడితి హోవాచ ప్రాణస్య వై సామ్రాట్ కామాయ అయాజ్యం యాజయతి అప్రతిగృహస్య ప్రతిగృహణాతి అపి తత్ర వధాశంకం భవతి యాం దిశమేతి ప్రాణాయ ప్రాణస్యైవ సామ్రాట్ కామాయ ప్రాణో వై సామ్రాట్ పరమం బ్రహ్మ నైనం ప్రాణో జహాతి సర్వాణి ఏనం భూతాని అభిక్షరంతి దేవో భూత్వా దేవానప్యేతి య ఏవం విద్వానేతదుపాస్తే అష్టిర్వ్యవం సహస్రం దదామీతి హోవాచ జనకో వై దేహః జనకో వై దేహః సహోవాచ యాజ్ఞవల్క్యః పితా మే అమన్యత నాన శిష్య హరేతేతి ఉదంతః సౌల్బాయన అనేవాడు ఈ ప్రాణమే బ్రహ్మని చెప్పాడు. వాడు ముగ్గురు దగ్గర నుంచి శిక్ష తీసుకున్నవాడు, బాగా చెప్పాడు అని చెప్పిన తర్వాత ఈ ప్రాణమే బ్రహ్మము. అప్రాణతో కింసాత్, ప్రాణం లేని వాడికి ఏమిటవుతుంది? దాని ఆయతము ప్రతిష్ట చెప్పారంటే చెప్పలేదు. దాని గురించి నాకు చెప్పండి ఏంటంటే విన్న 3 పాదాలు. ప్రాణ ఏవ ఆయతనం. ఇక్కడ ప్రాణములోంటి అధ్యాత్మ ప్రాణము, వాయు సహితమైతే జ్ఞానేంద్రియము ఉన్నారు. దాని గురించి నాకు చెప్పారు. ప్రాణ ఏవ ఆయతనం, ఆకాశ ప్రతిష్ట. అదేవిధంగా మొదట్లో చెప్పినట్టుగానే ఈ అంతర్యాం ఆకాశం అదే ప్రతిష్ట. ప్రియమిత్యేన ఉపాసీత, ప్రియము అని దీనిని ఉపాసన చేయాలి. ప్రియము అంటే ఈ ప్రాణము ప్రియము అన్నప్పుడు ఇది ఆ ప్రాణం యొక్క పేరు అన్నమాట. ప్రియమితి ఉపాసీత. కా ప్రియత యాజ్ఞవల్క్య, ఈ ప్రేమ ఏమిటంటే ప్రాణ ఏవ సామ్రాడితి, ఆ ప్రాణమే అభిన్న స ఇది ఉత్తరం. ఈ ప్రాణమే ఏమిటి ప్రియము. ప్రాణస్య వై సామ్రాట్ కామాయ, ఆ ప్రాణానికి రాతే ఆ ప్రాణము కొరకు ఎవరికైతే యజ్ఞాలు చేయించకూడదో వాడికి కూడా యజ్ఞాలు చేయిస్తాడు. అయాజ్యం యాజేత్, అప్రతిగృహస్య ప్రతిగృహణాది.
ఏవైతే వాడు గ్రహించకూడదో అవి కూడా గ్రహిస్తూ ఉంటాడు. అపి తత్ర వధాశంకం భవతి. ఈ నా ప్రాణాన్ని ఏమైనా తీసేస్తాడని వాడికి భయం కూడా ఉంటుంది. యాం దిశమేతి ప్రాణస్య ఏవా సామ్రాట్ కామాయ. అందుకని పరిగెత్తిపోతూ ఉంటాడు అటు ఇటు ఇటు ఇటు. ప్రాణోవై సామ్రాట్ పరమం బ్రహ్మ. ప్రాణమే నైనం ప్రాణో జహాతి. వాడిని ఆ ప్రాణాలు వదిలిపెట్టవు. సర్వాణి ఏనం భూతాన్ని అభిక్షరంతి. ఆ భూతాలన్నీ కూడా వాణి అనుసరిస్తూ ఉంటాయి. దేవో భూత్వా దేవా నప్యేతి. ఆ ప్రాణదేవతను పొందుతున్నాడు అంటే అంతర్యామి. ఈ ఏమం విద్వానేది ఉపాస్తే ఈ విధంగా ఉపాసన చేయాలి. అంటే మళ్ళీ మొదట్లాగే ఇన్ని ఇస్తానంటే వాడు ఏం వద్దంట. ఏదేవతైకస్య దబ్రవీత్ ఉదంకో నామథ. ఉదంగా కాదు ఉదంక. ఉదంక తంకుడు. సులభస్యాపత్యం స్వల్భాయన. సులభుడు అనేటువంటి వాడి పుత్రుడు వాడు చెప్తాట. ప్రాణవై బ్రహ్మ. ప్రాణములే బ్రహ్మం. వాయుదేవత. ప్రాణం అంటే వాయుదేవత. ప్రాణ ఏవ ఆయతనం. అదే ఈ ప్రాణమే ఆశ్రయం. ఆకాశ ప్రతిష్ట. అంతర్యామి ఆకాశం. ఉపనిషత్ దాని పేరేమిటి? ప్రియం. ఇది ఏనదుపాధి. కథం పునః ప్రియత్వం. ఈ ప్రియత్వం అంటే ఏమిటి? ప్రాణస్య వై హే సామ్రాట్ కామాయ ప్రాణస్య అర్థాయ అయాజ్యం యాజేతి. పతితాధికం. పతితాధికం అంటే పతితులను కూడా వాడు ఇంత పాపం చేశాడు, వాడికి యాగాలు అవి చేయించకూడదని కూడా ఆలోచించాడు. వాడికి కూడా యాగాలవి చేస్తూ ఉంటాడు. అది పతిదాధికమపి అప్రతిగ్రహణస్య అపి ఉగ్రాదేహే. మ్లేచ్ఛ గణాల నుంచి కూడా ఉగ్ర జాతి విశేషము. ఉగ్ర జాతి అంటే క్షత్రియా శూద్రకన్యాయాం జాత క్రూర చేష్ట. క్షత్రియుడి నుంచి శూద్రకన్య ద్వారా ఉత్పత్తి చెందినవాడు, అత్యంత క్రూర కర్మలు చేసేవాడు. వాడిని ఏమిటన్నాడు ఇక్కడ? ఉగ్ర. వాళ్ళ దగ్గర నుంచి కూడా దానాలు తీసుకుంటూ ఉంటారు. తస్యాం దిశి వధ నిమిత్తం ఆశంకాం వదాశంక ఇత్యర్థో యాం దిశమేతి తస్కరాది ఆకీర్ణాంచ తస్యాం దిశి వదాశంకాం తచ్చేతత్ సర్వం ప్రాణస్య ప్రియత్వే. అటువైపు దొంగలున్నారు, వాడు కొట్టేస్తారేమో అని మళ్ళీ పరిగెడుతూ ఉంటాడు. ఇదంతా ఎందుకని? తను ఎవరో చంపేస్తారేమో అని. సర్వం ప్రాణస్య ప్రియత్వే భవతి. ప్రాణం ప్రేమ ప్రాణసేవ సామ్రాట్ కామాయ. ఆ ప్రాణాన్ని రక్షించిన తస్మాత్ ప్రాణో వై సామ్రాట్ పరమం బ్రహ్మ. మిగిలినంతా మొదట్లో చెప్పినట్లుగానే. తర్వాత యదేవతే కశ్చిద్ అబ్రవీత్ శృణవామ ఇతి. అబ్రవీన్ మే బర్కుర్వా బర్కుర్ వాష్ణః చక్షుర్వై బ్రహ్మేతి. బర్కుర్ వాష్ణః అంటే బర్కుహు అది విసర్గం అవుతుంది. బర్కుహు వాష్ణః చక్షుర్వై బ్రహ్మేతి. యథా మాత్రమాన్ పితృమానాచార్యవాన్ బ్రూయాత్ తథా తద్వాష్ణో అబ్రవీత్ చక్షుర్వై బ్రహ్మ ఇతి. అపశ్యతో హి కిం స్యాదితి. అబ్రవీత్ తే తస్య ఆయతనం ప్రతిష్ఠాం న మే అబ్రవీత్ ఇతి. ఏకపాద్వా ఏతత్ సామ్రాడితి. సవై నో బ్రూహి యాజ్ఞవల్క్య.
చక్షురేవాయతనం ఆకాశ ప్రతిష్ఠా సత్యమితేనదుపాసీత తా సత్యతా యాజ్ఞవల్క్య చక్షురేవ సామ్రాడితి హోవాచ చక్షుషా వై సమ్రాట్ పశ్యన్ పశ్యంతమాహుః అద్రాక్షీరితి సహ ద్రాక్షమితి తత్సత్యం భవతి చక్షుర్వై సామ్రాట్ పరమం బ్రహ్మ. నైనం చక్షుర్జహాతి సర్వాణి ఏనం భూతాని అభిక్షరంతి దేవో భూత్వా దేవానప్యేతి ఏవం విద్వాన్ ఉపాస్తే ఏతదుపాస్తే అస్తి ఋషభం సహస్రం దదామీతి ఆవాచ జనకో వైదేహః సహోవాచ యాజ్ఞవల్క్యః పితా మే అమన్యత నాను శిష్య హరేతేతి. ఎవరైనా నీకేమన్నా చెప్పారంటే ఈ బర్కు భాష అనేవాడు చెప్పాడు. ఏమిటి? చక్షుర్వై బ్రహ్మ, ఈ కన్నులే బ్రహ్మస్వరూపము అంటే దీని ఆయతనము, దీని శరీరము, దీని ప్రతిష్ట చెప్పాడంటే చెప్పలేదు. ఇది ఒక పాదమే మీరు చెప్పమంటాడు అంటే చక్షురేవ సామ్రాడిత్య హోవా చక్షుషావై దీని ఆయతనం ఏమిటంటే చక్షు, దీని ప్రతిష్ట ఆకాశం. ఆకాశం అంటే అంతర్యామి బ్రహ్మ. మళ్ళీ సత్యము అనే పేరుతో దీన్ని ఉపాసన చెయ్యాలి అన్నాడు. సత్యం ఏమిటంటే చక్షువులే సత్యము. ఎందుకంటే నువ్వు చూశావా అంటే నేను చూశానంటాడు, నేను చూశానంటే అది సత్యమవుతుంది. అందుకని చక్షుర్వై సామ్రాట్ పరమం బ్రహ్మ, ఈ చక్షువే పరబ్రహ్మము. వాడికి వాడు జీవించినంత కాలం వాడి కళ్ళు బాగా ఉంటాయి, కళ్ళు కూడా పెట్టుకోకళ్ళు. సర్వాణి ఏనం భూతాన్ని అభిక్షరంతి, వాడికి అన్ని భూతాలు కూడా బలి ఉపహారాలు ఇస్తూ ఉంటాయి. తర్వాత అద్దేవతా భావాన్ని పొందుతాడు. అంటే ఏదో ఇస్తానంటే వద్దంటాడు ఆయన. అది యదేవతే కశ్చిత్ బర్కుల్ నామతో కృష్ణస్య అపత్యం వాష్ట చక్షుర్వై బ్రహ్మ, వాడు చెప్పాడు చక్షుర్వై ఇది. ఆదిత్యో దేవత చక్షుసి ఉపనిషత్ సత్యం. అంటే ఇక్కడ చక్షుర్వై బ్రహ్మ అన్నప్పుడు ఆదిత్యో దేవత, చక్షు బ్రహ్మ అన్నప్పుడు ఈ ఆదిత్య దేవత. ఎందుకంటే ఆదిత్యుడే, ఈ ఆదిత్యుడు తన అంశంతో ఈ కన్నుల్లో ఉన్నాడు. చక్షుసి ఉపనిషత్ సత్యం, దీని పేరు సత్యం. యస్మాన్ శ్రోత్రేణృతం అనృతమపి స్యాత్, చెవులతో విన్నది అబద్ధం కూడా అవ్వచ్చు. నటు చక్షుషా దృష్టం, కన్నులతో చూసింది అసత్యం కాదు. తస్మాద్వై సామ్రాడ్ పశ్యంతం ఆహోరు లోక అద్రాక్షిస్తం, నువ్వు చూశావా? త్వం హస్తినం, అక్కడ ఏనుగుంది చూశావా అంటే ఇది సచేద్ అద్రాక్షం ఇత్యాహ, అని నేను చూశానని చెప్తే అది సత్యమవుతుంది. ఎస్ తు అన్యో బ్రూయాత్ అహం అశ్రోషం, నేను విన్నానంటే అది అసత్యం కూడా కావాలి. తద్ వ్యభిచరతి, ఎత్తు చక్షుషా దుష్టం తద్ అవ్యభిచరతి, అభిచరితత్వ సత్యం. ఏదైతే కళ్ళతో చూస్తామో అది అసత్యం కానేరదు, సత్యమే అవుతుంది. వాడు పోయిన తర్వాత ఇక్కడ అంతర్యామి బ్రహ్మతో ఏకమవుతాడు.
దీన్నే ఈశావాస్యోపనిషత్తులో చెప్పారు, సంభూతి అసంభూతి. అసంభూతి అంటే అవ్యక్తమైనది, సంభూతి అంటే వ్యక్తమైనది. సంభూతి అక్కడ హిరణ్యగర్భుడు, అసంభూతి ఈశ్వరుడు. ఆ ఈశ్వరుని కనుక ఉపాసన చేస్తే ప్రాకృతిక లైన్, ఎందుకంటే మాయ ఉపాధి గలవాడు కదా. అందుకని అనేక వేల సంవత్సరాలు వాడు నిద్రపోతూనే ఉంటాడు. కుంభకర్ణుడు బాబు అన్నమాట. ఏదేవతే కశ్చిదబ్రవీత్ శృణవామ ఇతి అబ్రవీన్మే గద్దభీ విపీతో భారద్వాజః శ్రోత్రం వై బ్రహ్మ ఇతి యథా మాతృమాన్ పితృమాన్ ఆచార్యవాన్ బ్రూయాత్ తథా తద్ భారద్వాజో అబ్రవీత్ శ్రోత్రం వై బ్రహ్మ ఇతి అశృణ్వతో హి కిం స్యాదితి అబ్రవీత్ దేతస్యాయతనం ప్రతిష్ఠాం నమే అబ్రవీదితి ఏకపాద్వా ఏతత్ సామ్రాడితి స వైనో బ్రూహి యాజ్ఞవల్క్య స్తోత్రమేవ ఆయతనం ఆకాశాత్ ప్రతిష్ఠా అనంతీతి యనదుపాసీత తానంతతా యాజ్ఞవల్క్య దిశ ఏవ సామ్రాడితి హోవాచ తస్మాద్వై సామ్రాడపి యాం తాం చ దిశం గచ్చతి నైవాస్యంతం గచ్చతి అనంతా హి దిశో దిశో వై సామ్రాట్ శ్రోత్రం శ్రోత్రం వై సామ్రాట్ పరమం బ్రహ్మ నైనం శ్రోత్రం జహాతి సర్వాణి ఏనం భూతాని అభిక్షరంతి దేవో భూత్వా దేవానప్యేతి ఏవం విద్వానేతదుపాస్తే అస్తి ఋషభం సహస్రం దదామీతి హోవాచ జనకో వై దేహః సాహోవాచ యాజ్ఞవల్క్యః పితా మే అమన్యతనానం శిష్య హరేతేతి. ఇక్కడ భారద్వాజుడు గద్దభీ విపీతు భారద్వాజుడు పేరు. గద్దభీ విపీతు వాడి పేరు, భారద్వాజి గోత్రం. వాడు చెప్పాడు ఈ చెవులే బ్రహ్మము అని. మరి దీని ఆయతనము, దీని ప్రతిష్ట చెప్పాడంటే చెప్పలేదు. ఈ చెవులే ఆయతనము అంటే ఆధారము, ఆ ఆకాశము అంతర్యామి, అదే దీనికి ప్రతిష్ట. తరువాత మరి దీని పేరు ఏమిటి? అనంతత, అనంతము అని దీన్ని ఉపాసన చెయ్యాలి. అంటే దిశలు, అనంతత యాజ్ఞవల్క్య దిశ ఏవ సామ్రాడితి హోవాచ. ఈ దిశలు అనంతము, ఏ దిశకి వెళ్ళినా అవి అంతము కావు. అందుకని దీన్ని ఈ విధంగా ఉపాసన చేయాలి. ఉపాసన చేస్తే ఆ దేవతతో ఒకటవుతాడు. ఏ దేవతే గద్దభీ విపీతి నామతో భారద్వాజో గోత్ర శ్రోత్రమై బ్రహ్మతి. శ్రోత్రే దిగ్దేవత, శ్రోత్రం అంటే దిగ్దేవత. అనంత ఇత్యేన ఉపాసయిత, దీని అనంతం అనే పేరుతో అనంతతా శ్రోత్రస్య దిశ ఏవ శ్రోత్రస్య అనంత్యం. ఈ దిశలే శ్రోత్రానికి
అనంతం, అవి అంతం కావు. యస్మాత్ తస్మాత్ వై సామ్రాట్ ప్రాచీ ఉదీచీం వాయాం కాంచిద్ అపి దిశం గచ్చతి. పూర్వం కాని ఉత్తరం కాని దిశలో వెళ్ళినప్పుడు నైవాస్య అంతం గచ్చతి కసిది, ఎవడు దాని అంతాన్ని చూడలేడు, మళ్ళీ తిరిగి అక్కడికే వస్తాడు. అతో అనంతాహి దిశ, అందుకని ఈ దిశలో అనంతము. దిశో వై సామ్రాట్ శ్రోత్రం, ఈ దిక్కులే శ్రోత్రము అంటున్నాడు. దిశోవా అంటే శృణు, ఆకాశమేవ తత్తత్ ప్రదేశ సంబద్ధం సత్ తత్తద్ దిగాఖ్యం లభతే, ఆకాశమే అని చెప్పారు, లభతే. తరువాత దిశో వై సామ్రాట్ శ్రోత్రం తస్మాత్ దిగ్ అనంతమేవా శ్రోత్రస్య అనంత్యం, ఈ దిశలు అనంతం కనుక అదే ఈ శ్రోత్రం యొక్క అనంతము కూడా. తరువాత ఏ దేవతే కశ్చిదబ్రవీత్ తృణవామ ఇతి అబ్రవీన్మే విదగ్ధ సాకల్యః తదయం. వదిలిపెట్టేశామా, గాలి వెళ్ళిపోయింది అనమాట. యదేవతే కశ్చిదబ్రవీత్ శృణ్వామైతి అబ్రవీన్మే సత్యకామో జాబాలో మనో వై బ్రహ్మ ఇతి యథా మాతృమాన్ పితృమాన్ ఆచార్యమాన్ బ్రూయాత్ తథా తజ్జాబాలో అబ్రవీత్ మనో వై బ్రహ్మ ఇతి అమనసో కిం స్యాదితి అబ్రవీతు తే తస్య ఆయతనం ప్రతిష్ఠాం నా మే అబ్రవీతిది ఏకపాద్వా ఏతత్సామ్రాడితి స వైనో బ్రూహి యాజ్ఞవల్క్య మన ఏవాయతనం ఆకాశ ప్రతిష్ఠా ఆనంద ఇత్యేనదుపాసీత కా ఆనందత యాజ్ఞవల్క్య మన ఏవ సామ్రాడితి హోవాచ మనసా వై సమ్రాట్ స్త్రియం అభిహార్యతే తస్యాం ప్రతిరూపం పుత్రో జాయతే స ఆనందో మనో స ఆనందో మనో వై సామ్రాట్ పరమం బ్రహ్మ నైన మనోజహాతి సర్వాణి ఏనం భూతాని అభిక్షరంతి దేవో భూత్వా దేవానప్యేతి య ఏవం విద్వానేతదుపాస్తే అస్తి ఋషభం సహస్రం దదామీతి హోవాచ జనకః వై దేహః స హోవాచ యాజ్ఞవల్క్యః పితా మే అమన్యత నానుశిష్య హరేతేతి. ఏ దేవతే కశ్చిదబ్రవీ శృణ్వామి, ఎవరైనా నీకు ఏమని చెప్తే సత్యకామ జాబాలు ఆ ఉపకోసల గురువు గారు చెప్పాడు. మనో వై బ్రహ్మ, వాడు సమంగా ఉపదేశం చేశాడు నాయన. మనో వై బ్రహ్మ ఇది, మనసు లేకపోతే ఏమిటవుతుంది అంటే అబ్రవీతితే తస్య ఆయతనం ప్రతిష్ట, దీనికి ఆయతనం అంటే దానికి శరీరం, ప్రతిష్ట దాని ఉత్పత్తి స్థితి లయం కారణం. చెప్పాడా అంటే చెప్పలేదు, నువ్వు చెప్పను మీరే చెప్పండి అంటాడు. అందుకని మన ఏవ ఆయతనం,
దీని శరీరం మనస్సే, ఆకాశం అంతర్యామి బ్రహ్మ దీనికి ప్రతిష్ఠ. మరి దీన్ని ఏ పేరుతో ఉపాసన చేయాలంటే ఆనందం అనే పేరుతో, ఆనంద ఇది ఎందు ఉపాసిత. మరి ఆనందం ఏమిటి అని యాజ్ఞవల్కుని అడిగితే సమ్రాట్ మనసా వై సమ్రాట్ స్త్రియం అభిహారితే, మనస్సు ద్వారానే ఆ స్త్రీని ఎంచుకుంటాడు. దాని ద్వారా ఆ స్త్రీ ద్వారా ప్రతిరూపం పుత్రుడు తనలాంటి ప్రతిరూపాన్ని వాడు ఉత్పత్తి చేస్తాడు. అదే ఆనందము. మనో వై సమ్రాట్ పరమం బ్రహ్మ, ఆ మనస్సే పరబ్రహ్మము. ఓ 10 మనిషిని అడిగాను, ఏమయ్యా విశేషాలు ఏమిటి అని. ఇంకా వాళ్ళు కలిసావు కదా, విశేషాలు ఏమిటంటే మా కొడుకు భార్య కడుపుతో ఉండి ఇంకా నేను తాత అవ్వబోతున్నాను, వాడు పిల్లాడు పుడతాడు, ఇది విశేషం. ఏమిటో విశేషాలు అంటే అంత ఆనందం వాడికి, ఇంకోటి కనిపించట్లేదు వాడికి ముందు వెనకాల. అందుకనే దాన్ని ఏంటంటారు ఆనందం. మనోవై సామ్రాట్ పరమం బ్రహ్మ, మనస్సే పరబ్రహ్మము. ఈ మనసు వాడిని వదిలిపెట్టదు. అంటే వాడు ఆ మనస్సుని బ్రహ్మరూపంలో ఉపాసన చేసేవాడు అడ్డదిడ్డంగా మాట్లాడడం. ఆ అన్ని భూతాలు వాడిని సేవిస్తూ ఉంటాయి. ఆ తర్వాత వాడు అంత అంతర్యామి బ్రహ్మతో ఏకమవుతాడు. ఆ తర్వాత సత్యకామితి నామతో జాబాలాయ పత్యం జాబాల చంద్రమా మనసి దేవత. ఆ దేవత ఎవడు? మనసుకి చంద్రుడు. ఆనంద ఇతి ఉపనిషత్, ఆనందం దాని పేరు. యస్మాన్ మన ఏవ ఆనంద తస్మాన్ మనసా వై సామ్రాట్ స్త్రియం అభికామయ మానోస్. ఆ మనసు ద్వారానే స్త్రీని ఎంచుకుంటాడు. అభిహారితే ప్రార్థయతే, అది ప్రార్థన చేసి దాన్ని పొందుతాడు. తస్మాత్ యాం స్త్రియం అభికామయమానో అభిహారితే తస్యాం ప్రతిరూప అనురూప పుత్రో జాయతే. ఎవరినైతే ప్రేమించి దాంతో ఉంటాడో అనురూప, వాడికి అనురూపమైన పుత్రుని వాడు పుట్టిస్తాడు. స ఆనందహేతు, ఆనందహేతుత్వాత్ సుత ఆనందిత, ఆనందానికి కారణం. అందుకని ఆనందం చెప్పారు పుత్ర. స ఏన మనసా నిర్వర్తితే తన్మన ఆనంద, ఆ మనసుతోనే ఇదంతా చేస్తాడు. అందుకనే ఆ మనస్సే ఆనంద స్వరూపము. యదేవతే కశ్చిద్ అబ్రవీత్ శృణవామ ఇతి అబ్రవీన్ మే విదగ్ధ సాకల్యో హృదయం వై బ్రహ్మేతి మాతృమాన్ పితృమాన్ ఆచార్యవాన్ భూయాత్ తథా తత్సాకల్యో అబ్రవీత్ హృదయం వై బ్రహ్మ ఇతి. హృదయస్య హి కిం నై బ్రహ్మ ఇతి అహృదయస్య హి కిం స్యాదితి అబ్రవీత్ తే తస్య ఆయతనం ప్రతిష్ఠాం న మే అబ్రవీత్ ఇతి. ఏకపాద్వా ఏతత్ సామ్రాడితి స వైనో బ్రూహి యాజ్ఞవల్క్య హృదయమేవాయతనం ఆకాశ ప్రతిష్ఠా స్థితిరితి నుదుపాసీత కా స్థితితా యాజ్ఞవల్క్య హృదయమేవ సామ్రాడితి హోవాచ. హృదయం వై సమ్రాట్ సర్వేషాం భూతానాం ఆయతనం. హృదయం వై సమ్రాట్ సర్వేషాం భూతానాం ప్రతిష్ఠా
తదయే హి ఏవ సమ్రాట్ సర్వాణి భూతాని ప్రతిష్ఠితాని భవంతి. హృదయం వై సమ్రాట్ పరమం బ్రహ్మ నైనం హృదయం జహాతి. సర్వాణి ఏనం భూతాని అభిక్షరంతి దేవో భూత్వా దేవానప్యేతి. ఏం విద్వానేతదుపాస్తే అస్తిర్షభం శాస్త్రం దదామీతి హోవాచి జనకో వైదేహః. సాహోవాచ యాజ్ఞవల్క్యః పితా మే మన్యత నానుశిష్య హరేతేతి. విదగ్ధ శాకల్యుడు క్రితం బ్రాహ్మణులు పోయాడే వాడే అనుకుంటూ వీడు, ఎందుకంటే వీడు పురోహితుడు ఆ జనకుడికి. ఆయన ఏం చెప్పాడు? హృదయం వై బ్రహ్మ, ఈ హృదయమే బ్రహ్మ అంటే వాడు సమంగానే చెప్పాడు అన్నారు. అబ్రవీత్ హృదయం బ్రహ్మీతి. అహృదయస్య కిం, మనసు లేని వాడికి ఏమిటవుతుంది ఇది అబ్రవీత్. దాని ఆయతనము ప్రతిష్ట చెప్పారంటే చెప్పలేదంటాడు, అది ఒకటే పాదం మీరు చెప్పమంటాడు. హృదయమేవ ఆయతనం, దానికి హృదయం ఆధ్యాత్మిక అంతఃకరణం. హృదయం అంటే ఇక్కడ మాంసపిండం తీసుకోకూడదు, అది అంతఃకరణం. అంతఃకరణం హృదయమేవ ఆయతనం. ఆకాశ ప్రతిష్ట, ఆకాశం అంటే మొదట్లోంచి అనుకుంటాం కదా, అంతర్యామి. హృదయం హృదయం అబ్రవీత్ ఏకపాద మునిగమ. ఈ హృదయమే దాని పేరు. హృదయం అంటే అంతఃకరణము, దాని ప్రతిష్ట అంతర్యామి. స్థితి ఏతను ఉపాసీత కా స్థితిత, మరి దాని పేరు స్థితి. స్థితి అంటే ఏమిటని ఆజ్ఞలు కూడా అడిగినప్పుడు హృదయమే సామ్రాడితే, ఆ హృదయమే స్థితి. హృదయమే సామ్రాట్ సర్వేషాం భూతానాం ఆయతనం. ఈ హృదయమే అన్ని భూతములకు ఆశ్రయం. సర్వేషాం భూతానాం ప్రతిష్ట, ఇదే అన్ని భూతములకు ప్రతిష్ట, ఆధారము, ఉత్పత్తి స్థితి లేక కారణం. హృదయే సామ్రాట్ సర్వాణి భూతాన్ని ప్రతిష్ట, హృదయంలోనే ఉన్నాయట నేను. అందుకని హృదయం వై సామ్రాట్ పరమం బ్రహ్మ, ఇదే పరబ్రహ్మము. నైనం బ్రహ్మ నైనం హృదయం జహాతి. వాడికి ఉన్నంతకాలం మనసు సక్రమంగా ఉంటుంది. సర్వాణి ఏనం భూతాన్ని అభిక్షరంతి, అన్ని భూతాలు వాడికి బలిని ఉపహారాలు ఇస్తూ ఉంటాయి. విదగ్ధ శాకలి హృదయం వై బ్రహ్మేతి, ఈ హృదయమే బ్రహ్మ. ఈ హృదయానికి దేవత ఎవరంటే ప్రజాపతి అని చెప్పారు. హృదయం వై శ్యామ సర్వేషాం భూతానాం ఆయతనం, ఈ హృదయమే అందరికీ ఆయతనం. సర్వేషాం భూతానం, అన్ని భూతాలకి అన్ని ప్రాణులకి ఇది శరీరం ఆయతనం. అంటే నామరూప కర్మాత్మకాని భూతాని హృదయాశయం. ఈ నామము రూపము కర్మలు కూడా హృదయాన్ని ఆశ్రయించింది, అంతఃకరణాన్ని. ఆశయాన్ని తవోచామా శాకల్య బ్రాహ్మణే హృదయ ప్రతిష్టాన్ని చేతి. అదే శాకల్య బ్రాహ్మణంలో కూడా చెప్పాం, ఎందుకంటే హృదయ ప్రతిష్టాని ఇవన్నీ కూడా. తస్మాత్ హృదయ సామ్రాట్ సర్వాణి భూతాన్ని ప్రతిష్ఠితాన్ని, అన్ని భూతాలు కూడా 5 దిశల నుంచి అన్ని భూతాలు కూడా హృదయంలోనే ఉన్నాయని చెప్పాడు. తస్మాత్ హృదయం స్థితి రీతి ఉపాసిత, హృదయాన్ని ఈ హృదయమే స్థితి కారణము అని దీనిని ఉపాసన చెయ్యాలి. ఇక్కడ స్థితి తిప్పండి. అందుకనే మధ్య మధ్యలో కింద చూస్తూ ఉంటానే తిప్పండి. నేను అనుకున్నాను ఈ టిప్పండి అర్థము
టీకార్థం కూడా కలిపి రాశారేమో అనుకున్నాను. భాష్యంలో లేదు. మరి ఆయన ఇవ్వలేదా? ఎందుకంటే ఈ పుస్తకం చూడగానే చాలా సంతోషించారు. ఎవరు? తత్వవిధానం చాలా పొగిడాడు స్వామి దగ్గర కూర్చొని చాలాసేపు. నేను ఇప్పుడు అక్కడే ఉన్నాను. ఈ విధంగా ఆయన దొరికి అందుకనే విద్యాసం ఇవి అసలు మా 4వ పీఠాధీశ్వరుడు జనార్దన్ గిరి ఆయన పేరు. ఆయన దగ్గరని 6వ పీఠాధీశ్వరులు చదువుకున్నారు. ఈయన ఇప్పుడు ఈ మురారి బాపు అంటారే, ఆయన పెద్ద తాతో చిన్న తాతో ఈ 6వ పీఠాధీశ్వరులు. అప్పుడు వాళ్ళిద్దరూ చదువుకుంటున్నప్పుడు వాళ్ళంటే ఫర్దర్ ఎక్స్ప్రెషన్ చెప్పేవారు, ఈయన రాసుకునేవారు. ఎవరు? ఈ 6 ఆయన. అవి రాసుకున్న తర్వాత మళ్లీ వాటిని ఇంకా సమంగా అర్థం చేసుకోవాలని ఈయన విద్వాంసులను మళ్లీ వాటిని సక్రమంగా వ్యాకరణము న్యాయము ఇలాంటివన్నీ చేసి సక్రమంగా మళ్లీ వాటిని ఫుట్ నోట్స్ మళ్లీ రాశాడు అన్నమాట. ఆయన విష్ణుదేవానంద స్వామి, శివానంద స్వామి ఎవరి దగ్గరైతే సంస్కారం చేసుకున్నారు ఆయన విష్ణుదేవానంద స్వామి, అవి రాసిన పుస్తకాలు అలాగే ఉండిపోతే ఎందుకు పనికి వచ్చేవి కాదు. ఈయన పుస్తకాల లైబ్రరీ నుంచి చూసి అవన్నీ ఆ ఫుట్ నోట్స్ తో బ్రహ్మసూత్రాలు, గీత, ఈ ఉపనిషత్తులు, సంక్షేప శారీరకము, ఇంకా ఏ పుస్తకాలు, వేదాంత పరిభాష, ఈ పుస్తకాలన్నిటికీ దేనికైతే టిప్పణులు ఉన్నాయో, ఇప్పుడు ఏదో ఒక పుస్తకం ఉండిపోయిందని ఏదో చెప్పారు, అది కూడా అయిపోయింది తెలియదు. సంక్షేప శారీరకం. ఆ సంక్షేప శారీరకం ఏమిటైంది? అప్పట్లో ఒక స్వామీజీ దాన్ని చదివి దాన్ని అడుగు భక్తుడికి ఇచ్చేశాడు. ఆ టిప్పణితో ఉన్నది. వాడు మళ్ళీ 84లోనూ ఎప్పుడో ఆ భక్తుడు మళ్ళీ వాడు తీసుకొచ్చి ఆ స్వామీజీని కూడా ఇక్కడ అప్పచెప్పి ఆ పుస్తకం కూడా తీసుకొచ్చి మళ్ళీ స్వామీజీకి ఇచ్చాడు. అది చూసి ఆయన చాలా సంతోషించి దాన్ని కూడా ప్రింట్ చేశారు. సంక్షేప శారీరకం అంటే మీరు మరి విని ఉంటారు. ఇప్పుడు శంకరాచార్యులు 4 శిష్యులు. ఆ 4 శిష్యుల్ని సురేశ్వరాచార్యుని ఎందుకు చేసుకున్నాడంటే శిష్యుడి కింద మండన మిశ్రుడిని ఈ బ్రహ్మసూత్రాల మీద రాసిన భాష్యానికి వార్తికం రాస్తాడని చేసుకున్నాడు కదా. అది శిష్యుడు అయిన తర్వాత వాడిని వార్తిక రాయమంటే మిగిలిన వాళ్ళు ఒప్పుకోలేదు. దాటి వీడు కర్మకాండి, వీడేమిటి రాస్తాడు. అప్పుడు మొట్టమొదటి పుస్తకం ఆయన నైష్కర్మ సిద్ధి అని రాశాడు. అంటే ఈ ఆత్మజ్ఞానాన్ని కర్మ ఏ విధంగా అవసరం లేదు. అది రాసిన తర్వాత అప్పుడు దీనికి శాపం పడతానమాట. ఈ బ్రహ్మసూత్రాల మీద ఎవరు వార్తికాలు రాయకూడదు అని, ఈ బ్రహ్మసూత్రాల మీద ఎవరు వార్తికాలు రాయకూడదని వాడు ఆయన శాపం పడతాడు సురేశ్వరాచార్య. అందుకు ఇంతవరకు ఎవడు రాయలేదు. దాన్నే సర్వజ్ఞాత్వముని సంక్షేప శారీరకం అంటే శ్లోక రూపంలో, వార్తికాలు కాకుండా అనేక ఛందస్సులో కూడినటువంటి శ్లోకం. ఇప్పుడు వార్తికం అంటే ఉక్తానుక్త దురుక్తం, ఏదైతే చెప్పారో, ఏదైతే చెప్పలేదో, ఏదైతే కఠినంగా చెప్పారో దాని వ్యాఖ్య. ఉక్త అనుక్త దురుక్తాన ఎత్ర లభతే, అది వార్తికం అంటారు. అప్పుడు శంకరాచార్యులు చెప్తారు, నా శాఖ తైత్తిరీయము, నీ శాఖ కాణు శాఖము, ఈ రెండింటి మీద వార్తిక న్యాయం. అందుకని ఈ రెండింటికే వార్తికాలు దొరుకుతాయి. ప్రధానికి దానికి దానికి ఆయన సర్వజ్ఞాత్వముని చందు రూపంగా వార్తిక రూపంగా కాకుండా ఆ భాష్యాన్ని కొంచెం తీసుకుంటాడు, ఎక్కువ తీసుకోడు. ఎక్కువగా ఈ వేదాంతాన్ని చేస్తూ సంక్షేప శారీరకని అది ఇలాగే 2 పుస్తకాలు.
మొట్టమొదటి వేసి ఉంటారు. దాంట్లో ఈ టిప్పణులు లేవు. టిప్పణులు దేనికి లేవు, టిప్పణులన్నీ కేరళ శాస్త్రం నుంచే. అందుకనే ఫుట్నోట్స్, ఫర్దర్ ఎక్స్ప్లెనేషన్. ఇప్పుడు ఈ యుగంలో ఇంతవరకు ఎవరు కూడా ఆ మూల వేద మంత్రాల మీద కానీ, ఈ భాష్యం మీద కానీ, ఈ ఆనందగిరి టీకా మీద కానీ ఫర్దర్ గా సంస్కృతంలో ఫుట్నోట్స్ రాయలేదు. వాడు చెప్పివే చెప్పుకుంటే అందులో ఉన్నవి చెప్పుకుంటూ పోతారు. వీళ్ళిద్దరు ఎవరు, ఆ 4 ఆయన ఈ 6 ఆయన కలిపి రాశారు. దీని జనార్దన్ గిరి, 4 ఆయన జనార్దన్ గిరి, 6 ఆయన విష్ణుదేవానంద వాళ్ళిద్దరు రాశారు. అందుకనే ఇప్పుడు ఈ మన ద్వారకా పీఠాధీశ్వర్లు, తర్వాత మీ చిన్మయ మిషన్ వాళ్ళు, దయానంద స్వామి మిషన్ వాళ్ళు అందరూ ఈ పుస్తకాలే తీసుకుంటూ ఉంటారు, ఉన్నత పుస్తకాలు. కానీ ఇప్పుడు మొట్టమొదటి ఆయన ప్రింట్ చేసిన 1000 కాపీలు అయిపోయినట్టున్నాయి. మళ్ళీ ఇప్పుడు ప్రింట్ చేస్తున్నారో లేదో మాకంత ఏం చేస్తాడో చూడాలి. చేస్తున్నామన్నారు. ఈ బృహదారణ్యకం అంటే ఇందులో కొన్ని అక్షరం తప్పులు ఉన్నాయి. అవి అన్ని దిద్ది చేయిస్తే బాగుండేది. అలా చేయకుండా దీన్నే ఫోటో కాపీ చేసి చేస్తున్నారనేది విన్నాను. వార్తికం ప్రింట్ చేయలేదు. వార్తికం ఈయన మహేశానంద నిరంజని పీఠాధీశ్వరులో వార్తికాన్ని ఆయన్ని ప్రింట్ చేయని పుస్తకం అంటూ లేదు. మహేష్ అనుసంధానం పేరు పెట్టి పండితుల చేత రాయించి మొత్తం. లేకపోతే ఈ వార్తికం నేను కొన్నప్పుడు దీనికన్నా పెద్ద పుస్తకాలు అవి 2 400 300 తీసుకున్నాడు 2 పుస్తకాల కింద. ఇప్పుడు కూడా కాశీలో దొరుకుతున్నాయి. అది ఆనందగిరి ఈ టీకాతో మళ్ళీ అన్ని ఉపనిషత్తులు మళ్ళీ చేశాడు. చాలా పుస్తకాలు. ఇప్పుడు దక్షిణామూర్తి ఇప్పుడు ఇది పంచపాదిక దీనికన్నా పెద్దది ఒకటే పుస్తకం, కొంచెం లావుగా ఉంటుంది. ఏమీ లేదు, మొత్తం మన చతుసూత్రి, తర్వాత ఏమో దీని పేరేంటి మన అధ్యాస భాష. ఇంతే. ఈ 3 ఈ 5 ఆ 4 సూత్రాలు ఇది పంచపాదిక. అది మీకు కథ చెప్పాను కదా, అంత పూర్తిగా కాల్ చేశాడు. తర్వాత ఏమో వాడు బుర్ర పాడైంది మందు పెట్టాడు. పద్మపాదాచార్యులు బుర్ర పాడైందుకు కూడా మందు పెట్టాడు. అప్పుడు శంకరాచార్య చెప్తారు, నీకు చెప్పాను నువ్వు వెళ్ళద్దురా అని ఒకటి. తర్వాత రెండోది పుస్తకం తీసుకెళ్ళద్దని చెప్పాను, నువ్వు 2 వినలేదు. ఇప్పుడు ఏడుస్తూ వస్తే నా దగ్గర నేనేం చేసేది? అందుకని గురువు చెప్పిన మాటను ఎప్పుడు ఉల్లంఘించకూడదు. తర్వాత వచ్చిన తర్వాత నువ్వు నాకు ఎంత వినిపించావో అంత చెప్తాను, అంత రాసుకుంటే అప్పుడు మళ్ళీ రాసుకుంటా. అదే ఈ పంచపాదం. అది దీనికనే ఇంత పెద్ద పుస్తకం ఉంటుంది. ఇప్పుడు అది పాఠం జరుగుతుంది. ఆపేద్దామా? అయిపోయింది కదా, ఇంకేముంది? ప్రజాపతి దేవత. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతో పునః పునః. ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే